ఇంకోటి ఇది చూడండి, జస్ట్ ఇది నాటుకోలే. ఇంకోటి ఇవన్నీ కూడా మనం అనుకుంటాము, మన ఇంట్లో పశువు బర్రెలు ఉన్నప్పుడు మనం పాలు తాగుతాం, కోళ్ళు ఉన్నప్పుడు పోసుకొని తింటాం. మనం ఎంతసేపు అమ్ముకోవడం బిజినెస్ అది కాకుండా ఇవి ఉండటం వల్ల ఏంటి, ఎగ్స్ తింటాం, పాలు తాగుతాం రోజు, అప్పుడప్పుడు నాటుకోళ్ళు కూడా తింటాం. దీనివల్ల మన పిల్లలు మన ఎంతవరకు మనం బలంగా తయారవుతాం, అది కూడా ఇంపార్టెంటే కాదు. మనం బలంగా ఉన్నప్పుడే కదా మనం మిగతా పనులు చేయగలం. అవి మనం చేస్తున్నాం కాబట్టి మనం తింటా ఉంటాం. సో మనలో కూడా ఇది న్యూట్రిషనల్ సెక్యూరిటీ జరుగుతూ ఉంటుంది రకంగా. ఇట్లా మన రాజశ్రీ కోళ్ళు మనకు పిల్లలు దొరుకుతాయి. రాజశ్రీ కోళ్ళు కావచ్చు, అంటే ఆ నాటుకోళ్ళు గురించి చెప్తున్నాం, బ్రాయిలర్ కోళ్ళు గురించి. బ్రాయిలర్లో రకరకాల ఏదైతే ఈ నాటుకోళ్ళకి పెద్ద రేటు తెలుసు. నాటుకోళ్ళకి అది కూడా దగ్గరగా 560 ఉంటుంది నాటుకోళ్ళ చికెన్ కూడా. సో అవి మంచిగా మనం ఇంట్లోనే రకరకాల రాజశ్రీ కోళ్ళు కావచ్చు, ఈ మనకి కొత్త వచ్చినది బ్లాక్ కడక్నాథ్ కోళ్ళు కావచ్చు. కడక్నాథ్ కోళ్ళు కొంచెం సెన్సిటివ్ ఎక్కువ, కొంచెం జాగ్రత్త పెంచాలి. ఇవైతే మనం మామూలుగా వెళ్ళిపోతాం. సో అంటే ఎక్కడ కూడా ఒక చిన్న షెడ్, అంత పెద్ద షెడ్ వేయాల్సిన అవసరం లేదు. ఒక రెండు, ఇప్పుడు మా ముందర వెయింగ్ షెడ్ ఉంది కదా, అట్లాంటి ఒక చిన్న షెడ్ వేసుకున్నా, ముందర ఒక షేడ్ నెట్ కట్టుకుంటే అందులోనే తిరుగుతాయి పొద్దుకులు, నైట్ లోపలికి వెళ్తాయి. ఇవన్నీ మీరు ఇళ్ళలో పెంచినాయి కాబట్టి 5-6 పెంచుతుంటారు. సో ఇక్కడ కొంచెం బిజినెస్ ఓరియంటెడ్గా అట్లా పెంచుకుంటే ఇట్లా మనకు కుందేలు పెంపకం కూడా ఉంటుంది. అంటే మనం ఎంతసేపు మన ఏరియా తగ్గట్టు మన మార్కెటింగ్